పోస్ట్ మార్టం రిపోర్ట్లో లతది హత్య కాదు ఆత్మహత్య అని రిపోర్ట్ వస్తుంది. అప్పుడు నేను ఏం స్టెప్ వేయాలో, లతని ఆరోహినే హత్య చేసిందని ఎలా నిరూపించాలో ఆలోచిస్తాను. కానీ లత చనిపోవడమే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు జాబ్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. నేను నిర్దోషినని నందుకి ఎలా నిరూపించుకోవాలో, నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అర్థం కాక నేను టెన్షన్లో ఉన్నప్పుడు, నా చుట్టూ శూన్యమైనప్పుడు తను నా భుజం తట్టి అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. నా ప్రతి కష్టంలో ఒక తోడబుట్టిన దానిలా నాకు తోడుగా ఉంది. అలాంటి మంచి ఫ్రెండ్ని కోల్పోయాను. ఆ బాధ భరించలేనంత నరకంలో ఉంది, నరకంలో ఉంది. ఊరుకో మేఘనా. బార్బీ, 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 ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకదేంటి? ఎక్కడుంది బార్బీ? బార్బీ, ఏంటది? ఎందుకు వణుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చలి జ్వరమా? బార్బీ, జ్వరంగా ఉందేమో చూద్దామని చెయ్యి పట్టుకోబోయాను, కానీ నేనేదో కొట్టడానికి చెయ్యి వేశానన్నట్టు ఇలా ఏడుస్తున్నావేంటి బార్బీ? బార్బీ, ఏమైంది? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావేంటి? నువ్వు నందావైతే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా. బార్బీ, ముందేమో ఏడ్చావు, తర్వాతేమో నవ్వావు, ఇప్పుడేమో ఆవేశంతో అరుస్తున్నావు. ఎందుకిలా వింత వింత చేష్టలు చేస్తున్నావు? ఏమైంది నీకు? అబ్బా, ఏంటి బాబు నువ్వు? ఆ చూపేంటమ్మా? అయ్ బాబోయ్, నాకు మహా చెడ్డ సిగ్గుగా ఉంది. అబ్బా ప్లీజ్ అలా చూడకు. నీ చూపులు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. అయ్యయ్యో, ఈ సిగ్గేంట్రా బాబు? కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది. బార్బీ, ఏంటి మేడం ఇలా కొట్టారు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే కొట్టకుండా ఊరుకుంటారా? ఇందొకటి నుంచి చూస్తున్నాను, ఏదో సినిమా ఆడిషన్ కి వచ్చినట్లు ఆహాహా ఓహోహో అంటూ నవరసాలు పలికిస్తున్నావు. నీ బుర్రేమైనా తేడా కొట్టిందా ఏంటి? నవరసాలు పలికించట్లేదు ఒలికించట్లేదు మేడం, టెన్షన్ థెరపీ చేసుకుంటున్నాను. వాట్? టెన్షన్ థెరపీనా? అవును మేడం, నవరసాలు థెరపీ అని ఈ మధ్య మార్కెట్లోకి వచ్చింది. మనలో చచ్చేంత భయం ఉన్నా, టెన్షన్ ఉన్నా ఈ థెరపీ చేస్తే ఎంతో కొంత రిలీఫ్ ఇస్తుందంట. అయినా
నీకంత భయం టెన్షన్ ఏమున్నాయి? మీరు కావాలని అడుగుతున్నారో కామెడీగా అడుగుతున్నారో అర్థం కావట్లేదు నాకు. నేను మామూలుగా సినిమాల్లో మర్డర్ సీన్ చూస్తేనే భయంతో 4 రోజులు నిద్రపోను. అలాంటిది మీరు మర్డర్ చేస్తుంటే మీ పక్కనే ఉన్నాను, కళ్ళారా చూశాను. ఆ టెన్షన్తో నాకు గుండె జారి కడుపులో పడ్డట్టుంది. బార్బీ, మర్డర్ చేసింది నేను కాదు, మనం. మేడం, ఏం మాట్లాడుతున్నారు మేడం? కర్ర తీసుకొని లత తల మీద టపేమని కొట్టింది మీరు. నేను జస్ట్ పక్కనే ఉన్నాను. మరి మర్డర్ చేసింది మనమంటున్నారేంటి? నాకేం అర్థం కావట్లేదు మేడం. లత చనిపోయిందో లేదో చూడటానికి నువ్వు తన ముక్కు దగ్గర వేలు పెట్టావా లేదా? హా, పెట్టాను. లతని చెరువులో పడేయటానికి తనని పట్టుకున్నావా లేదా? మీ ఒక్కరి వల్ల కాకపోతే ఏదో పెద్ద మనసుతో దయాహృదయంతో మీకు సాయం చేశాను. మరి దానికే మర్డర్లో నాకు భాగముందంటారేంటి? నీ వేలి ముద్రలు లత డెడ్ బాడీ మీద ఉన్నాయి అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తే మర్డర్లో నీ హ్యాండ్ కూడా ఉన్నట్టే కదా? అమ్మా, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఏదో బాస్ కదా అని రోజు ఆఫీస్కి తోడొచ్చినట్టే మర్డర్ కూడా తోడొచ్చాను. కానీ గాలికి పోయే గాలి పట్టం కాలికి చుట్టుకున్నట్టు ఇలా ఇరుక్కుపోయానేంట్రా దేవుడా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అమ్మా, ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు కేకలు పెడుతున్నావు? కొంపలు మునిగిపోవడం కాదు మేడం, తుఫాన్లో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతున్నాయి. లత డెడ్ బాడీని చెరువులో నుంచి తీసినప్పుడు సూసైడ్ చేసుకుందని ఆ క్షణం మీరు మేనేజ్ చేశారు. కానీ ఇవాళ రేపో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది కదా, అందులో సూసైడ్ కాదు మర్డర్ అని వస్తుంది కదా. పోలీసులు ఎంక్వైరీ చేస్తే మీతో పాటు నేను దొరికిపోతాను. ఓ మై గాడ్. పాపు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సూసైడ్ అనే వస్తుంది. అందరినీ మేనేజ్ చేశాను. ఇక పిచ్చిదానిలాగా కేక పెట్టకు. నిజంగానా మేడం? సూసైడ్ అనే వస్తుంది కదా మేడం? నేను ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్త పడకుండా ఎలా ఉంటాను? నా పేరు బయటికి రాకుండా ఉండేలా మేనేజ్ చేశాను. అమ్మయ్యా, ఇందాకటి నుంచి గుండె బుయ్యాల్లాగా అటు ఇటు ఊగుతుంది మేడం. ఇప్పుడు కాస్త కుదుట పడింది. కానీ క్షౌరం అయితే కానీ వివరం తెలియదన్నట్టు ఈ సందర్భంగా నాకు జ్ఞానోదయమైంది. ఏంటది? చేతులున్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ముట్టుకోకూడదని అర్థమైంది. ఇక నుంచి ఫుల్ జాగ్రత్తగా ఉంటాను. లత, నువ్వు చనిపోవడం, అందులోనూ నా కోసం నువ్వు ప్రాణాలు కోల్పోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. వదిలిపెట్టను లత, నీ ప్రాణాలు తీసిన ఆరోహిని వదిలిపెట్టను. బ్రతికినంతకాలం దానికి నరకం అంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చేలా చేస్తాను.